అసలు అలా ఎలా అనుకుంటారు? కొంతమంది అలా ఉంటారు కదా, ఇంకా ఏదో ఒకటి పని బాట ఏమి ఉండదు, సో ఏదో ఒకటి మాట్లాడేయాలి, ఏదో ఒకటి అనేయాలి, సో ప్రజలకు ఒక బ్యాడ్ గా ఆయన గురించి స్ప్రెడ్ చేయాలి అనే ఒక ఇది నేపథ్యంలో ఇలా మాట్లాడుతుంటారు. దట్టు అక్కడ ఆయన పక్కన ఉండే వాళ్ళు కూడా ఆయనల్ని వెన్నుపోటు పోయడానికి కూడా చూస్తూ ఉంటారు అనమాట. అది కామనే కదా. అది ఒక నాయకుడు మంచి ఇదిగా చేస్తూ పోతూ ఉంటే రేపు ఇంకేమైపోతాడేమో, ముఖ్యమంత్రి అయిపోతాడేమో, తర్వాత ప్రధానమంత్రి కూడా అయిపోతాడేమో అని భయం. రేపు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అయినా ఇబ్బంది లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సిబిఎన్ గారు కూడా ప్రధానమంత్రి అయినా కూడా దాన్ని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ క్వాలిటీస్ వాళ్ళిద్దరికీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి కాబట్టి. ప్రజల గురించి వచ్చి ప్రజల కోసం పాటు పడేవాడు, ప్రజల్ని నా బిడ్డలు అనుకునేవాడు ఏ రోజైనా డెవలప్ అవుతాడు ఖచ్చితంగా. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు, పిచ్చి వెధవలు ఎంతమంది వచ్చినా ఏ మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు మాట్లాడిన అది మాటల వరకే ఉంటుంది తప్పితే ఆ దేవుడు, ఆ భగవంతుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవడానికి వాళ్ళకి ఎక్కువ బలాన్ని ఇస్తాడు. ఈ మాటలన్నీ వేస్ట్ మాటలు, ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేవు.